ప్రత్యేకించి దేశానికి ఆదర్శ పాలన అందించి ప్రజలే ప్రభువులని ఆ రాజ్యాంగ స్ఫూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటిది. అంబేద్కర్ గారు అన్నారు, నా దేశానికి గొప్ప రాజ్యాంగం ఇచ్చారు, నా దళితుడు, దళితేతరుడు, ధనవంతుడు, అగ్రవర్ణవాడు అని భేదం లేకుండా సమానమైనటువంటి ఓటు హక్కు ఇచ్చాను. అది వాడి చేతిలో ఒక ఆయుధం. తను ఆ ఆయుధంతో ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని ఎదుర్కోగలడు అనేటువంటి నమ్మకంతో ఆయన రాజ్యాంగం ఇచ్చారు. మనందరికీ తెలుసు, దేశంలో భిన్న మతస్థులు ఉన్నారు, భిన్న కులాలు. కులాలకి ఆచారాలు పెట్టుకుంటాం, ఈ కులవాడు ఇలా ఉండాలి, ఆ కులవాడు అలా ఉండాలి. మతవాడు ఒక డిసిప్లిన్, ఈ మతం ఇలా బ్రతకాలి, ఆ మతం అలా బ్రతకాలి. కానీ భారతదేశం అంతా కూడా ఆచరించదగిన ప్రామాణికమైనటువంటి గ్రంథం రాజ్యాంగం. ఆ రాజ్యాంగం అందించినటువంటి ఒక కారణ జన్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి రాజ్యాంగ అమలు గడిచినటువంటి పాలకులు ఎంతో మంది ప్రయత్నం చేశారు, కానీ పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. చాలా సందర్భాల్లో నేను చెప్తాను, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చే ముందు విన్స్టన్ చర్చిల్ మహాత్మా గాంధీని అడుగుతాడు, గాంధీజీ, మీ దేశాన్ని చాలా అభివృద్ధి చేశాం, పోర్టులు కట్టాం, పెద్ద పెద్ద రహదారులు వేశాం, రైల్వే ట్రాక్లు వేశాం, ఆసుపత్రులు కట్టాం, మంచి మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాం, ఇందుకయా నీకు స్వాతంత్రం గొడవ అని అన్నప్పుడు గాంధీజీ అన్నమాట, నా దేశంలో ఇక్కడ పేదవాడు, ఎక్కడో అంటరానివాడుగా చూడబడుతున్నవాడు, ఇది నా దేశం అని, ఈ పాలన నావాడు చేస్తున్నాడనేటువంటి ఒక భరోసా గల చట్టాలని రూపకల్పన చేయడానికి నాకు ప్రజాస్వామ్యం అంటే స్వాతంత్రం అవసరం అన్నాడట మహాత్ముడు. నేను కూడా 25 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. 22 ఏళ్లుగా ఈ రాజ్యాంగ స్ఫూర్తి మీద ఒక అవగాహన కలిగిన వాడిగా, ఎవరబ్బా ఈ రాజ్యాంగాన్ని అమలు చేసేవాడు, ఎవరికబ్బా ప్రభుత్వం అవసరం, ధనవంతుడు చేతిలో ధనహీనుడు అయితే బలవంతుడి చేతితో బలహీనుడు మోసపోతున్నాడు, బలహీనుడు ఎప్పుడు కూడా ఓడిపోతున్నాడు, గెలవాలని తపనున్నా గెలవలేకపోతున్నాడు, ఇన్ని చట్టాలున్నా ఆ ఎన్నికలప్పుడు వచ్చినటువంటి ప్రలోభాలకి లొంగిపోతున్నాడు. కారణం వాడి పేదరికం. ఆ పేదరికం అనేటువంటి దాన్ని రూపుమాపడానికి ప్రభుత్వాలు చేసేటువంటి పలు ప్రయత్నాలు పేదవాడి పొట్ట నింపటలేదు, లేదా పేదవాడి జీవితంలో భరోసాని భద్రతని కల్పించలేదు. అది వాస్తవం. వారి జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి ఆశయం కోసం రాజకీయాల్లోకి వచ్చాడు. ఏమిటి ఆయన తండ్రి ఆశయం అన్నప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నాం. ఒక 20 సంవత్సరాల క్రితం, 2004కు ముందు పేదాడికి జబ్బు చేస్తే డబ్బు కోసం పెద్దాడి దగ్గర అప్పుకి వెళ్ళిపోయాడు. ముక్కులు కాలి, చెవులు కాలి, చెంబులు కాలి, తప్పిళ్ళలు కాలి, ఇష్టానుసారం వడ్డీ. ఆ అప్పు తీర్చలేక కుటుంబాన్ని బానిసత్వంతో ఒక తరాన్నే ఉంచేశాడు. అంటే చదువుకునే వయసులో పిల్లవాడు ఆ చదువుకు దూరమయ్యి కూలిగాను, లేకపోతే నాలిగాను, లేకపోతే పాలేరుగాను మిగిలిపోతే ఇంకొక 2-3 తరాలు అదే జీవనం గడిపాడు. అందుకే రాజశేఖర రెడ్డి గారు ఆలోచించాడు, జబ్బు చేసినప్పుడు డబ్బు అవసరం ఎంత పెద్దది, ఆ డబ్బు లేక కుటుంబాలు ఎలా నాశనం అయిపోతాయి అనేటువంటిది. ఆయన స్వతహాగా వైద్యుడు, కానీ ఆయన చేసిన వైద్యం పేదరికానికి అనేటువంటిది తర్వాత తెలిసింది. ఆయన మరణానంతరం తర్వాత పేదరికం అనేటువంటిది పెద్ద రోగం అని, ఆ రోగానికి వైద్యం చేస్తేనే చెప్పినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఆయన గుండె జబ్బు చేస్తే స్టంట్ వేసుకోవాలి, లేకపోతే ఆపరేషన్ చేసుకోవాలి. ఇవాళ చూడండి, దేశానికి ఆదర్శవంతులు ఇవాళ పుట్టినటువంటి, ఈరోజు పుట్టిన వేడుక జరుపుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి. అంటే ఒక కార్డు ఆయన తండ్రి 2.5 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఆరోగ్యశ్రీ కార్డు చేతులు పెట్టాడు.
డబ్బున్న వాడికి జబ్బు చేస్తే డబ్బు కోసం ఆ 2.5 లక్షల్లో 2 ఉండి 50 తక్కువ వస్తే అప్పుకెళ్ళాలి. కానీ పేదవాడికి మాత్రం 2.5 లక్షల రూపాయలు వీటిలో కార్డు ఇచ్చాడు. సంజీవిని అనేటువంటి కార్డు లాంటిది. సంజీవిని అంటారు నేనైతే. ఆ కార్డుతో కొన్ని లక్షల మందికి ఆపరేషన్లు జరిగాయి. ఆ రోజు ఇదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు విమర్శించాడు. కార్పొరేట్ హాస్పిటల్కి దోచిపెట్టడానికి రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పెట్టాడని చెప్పాడు. రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ ప్రాణాలను కాపాడటానికి పెట్టాడు. మొన్న నేను చిన్న సిక్కయ్యాను. వెంటనే ఆసుపత్రికి వెళ్తే నా గుండెలో కొంత బ్లాక్ ఉంది అనేటువంటి మాట. అది స్టంట్ కూడా పడదు. 50,000 60,000 ఖర్చు అయింది మంత్రి కాబట్టి నాకు ఆ ఖర్చు నేను పెట్టుకుంటున్నాను. లేనివాడి పరిస్థితి ఏమిటి? ఆ పరిస్థితిని కాపాడటం కోసం మన జగన్ చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను నేను. నాతోటే చెప్పించాడు. క్యాబినెట్ అయిన తర్వాత క్యాబినెట్ బ్రీఫింగ్లో ఆయన క్యాబినెట్ జరుగుతున్నప్పుడు వేనన్నా అని 10 సార్లు చెప్పి, ఇవాళ మనం ఆరోగ్యశ్రీ కార్డు అంటే పెద్ద జబ్బు వచ్చినోడికి, క్యాన్సర్ లాంటి జబ్బు వచ్చినోడి కుటుంబం నాశనం అయిపోతుందని ఎందుకు చెప్పాడంటే, ఆ రోజు ఇక్కడ పాదయాత్ర చేస్తున్నాడు 5 ఏళ్ల క్రితం, 6 ఏడు. నేను చెప్పాను, అయ్యా నేను ఈ కాలనీల్లో తిరిగేవాడిని, ఈ గంగవరం ఇట్లాంటి చోట ఈదిలో ఒక మంచం మీద ఒక రోగి, పక్షవాతం, అవగాహన లేని కారణం చేత పక్షవాతం వస్తే, పక్షవాతం చివరికి కాదు వస్తా కుటుంబానికి వచ్చింది. వాడు కష్టపడలేకపోతున్నాడు. ఆ పిల్లలు లేదా తల్లి వాడి సంపాదన అంతా కూడా దానికి సరిపోతుంది అన్నప్పుడు దానికి 5,000 రూపాయలు పెన్షన్ చేశాడు. ఈవేళ ఈ రాష్ట్రంలో దేశానికి ఆదర్శంగా అందరూ చెప్పాలి, 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీకి పాటిస్తున్నాడు. 25 లక్షలు. సీఎం రెడ్డి పడి గొప్ప నాయకుడు కదా, గొప్ప ఆలోచన పరుడు కదా. 10 లక్షలు చేస్తే పెద్ద ఐటెం రాశాడు ఈనాడు. 10 చేస్తే రాయలేకపోతున్నాడు. అంటే నా ప్రచారాన్ని నమ్ముతారు ప్రజలు అనుకుంటున్నాడు తప్ప, ప్రచారం చేసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, అనుభవిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు అనేటువంటిది వాడి ఆలోచన లేదు. అందుకే నేను అంటాను, ఆయన పుట్టినరోజు ఇవాళ మనందరం ఒక కమిట్మెంట్ తీసుకోవాలి. ఏమిటి? జగనన్న చేసిన ప్రతి మంచి పని, ఏ సందర్భంలో నువ్వు ధనవంతుడి దగ్గర, నీ ఊర్లో పెద్దవాడి దగ్గర ఈడుగులు పడుతున్నావు, లేదా చెయ్యి చేస్తున్నావు, బాధపడుతున్నావు, అది లేకుండా ఇవాళ పేదవాడిని కాపాడాడు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు ఉన్నారు, 9 సంవత్సరాలు కష్టపడ్డాం, అధికారంలోకి వచ్చాం. తెలుగుదేశం వాడు అలా సంపాదించాడు, ఇలా సంపాదించాడు, నాకేమీ సంపాదన లేదు అన్నాడు. ఎవడైనా రాజకీయాల్లోకి వచ్చినవాడు గౌరవం కోరుకుంటాడు. వట్టిగా నీ మీద ఒక అపనింద పడదు. రాజకీయ నాయకుడు అంటేనే ఒక దోపిడీదారుడు, రాజకీయ నాయకుడు అంటే ఒక అవినీతి పరుడే, రాజకీయ నాయకుడు అంటే నమ్మకం ప్రజల్లో, ప్రజాస్వామ్యంలో తగ్గిపోతుంది. ఎందుకు ఆ రోజు తెలుగుదేశం తీసుకున్న నిర్ణయాలు, జన్మభూమి కమిటీ, ప్రతి దాంట్లోనూ లంచం, ఆరోగ్యశ్రీలో కూడా లంచం, పెన్షన్లో లంచం, ఇంటి స్థలంలో లంచం, ఇంటిలో లంచం, లంచం లేనిది లేదు. ఎంత పెద్ద మోసమో తెలుసా? నేను నడిచినప్పుడు చూశాను. ఎస్సీ కాలనీకి వెళ్తాం, రోడ్డు సిమెంట్ రోడ్డే, కానీ కంకర పైపు. అదే పెద్ద ఆయన చౌదరి గారి కాలనీలోకి వెళ్తాం, అది ఎంత తెలివైన అంటే జన్మభూమి కమిటీ అని ఒకటి పెట్టి 30% కాంట్రిబ్యూషన్ కట్టారట. పేదోడి దగ్గర ఎక్కడ ఉంటుందండి డబ్బు? అంటే నా వాళ్ళకి చేయడానికి ఒక 1 కట్టావు కాంట్రిబ్యూషన్ అనే 1. నీ వాళ్ళకి చేసుకోవాలనే నీ స్వార్థం కనపడుతుంది కదా. ఎక్కడైనా మనం కొన్ని ఊళ్ళో వెళ్ళినప్పుడు, కేంద్రవరం వెళ్ళాం, లేకపోతే తామరపల్లి వెళ్ళాం, మొత్తం అంతా సిమెంటే. ఆ పక్కనున్న ఎస్సీ కాలనీకి వెళ్ళాం, మొత్తం అన్ని బొక్కలు పోయి. ఏమిటి అంటే పెద్ద మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. 30% కాంట్రిబ్యూషన్ కట్టమన్నాడు. ఈ పేటోడు ఎవడు కడతాడు? డబ్బును. అది మోసం రాజకీయాలు, అంతే కదా. ఇవాళ అది లేదు. ఇవాళ పేదవాడి గతుకుగా ఉంది, ఆ గతుకు పూడుస్తాను అనుకున్నాడు.
ఎన్నో విమర్శలు వచ్చాయి. నేను ఒక్కటి చెప్పగలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. ఈ లంచం తీసుకుని నాకు పెన్షన్ ఇచ్చాడని కానీ, ఈ లంచం తీసుకుని అమ్మఒడి ఇచ్చాడని కానీ, ఈ లంచం తీసుకుని ఆసరా ఇచ్చాడని కానీ, ఈ లంచం తీసుకుని ఇంటి స్థలం ఇచ్చాడని కానీ, ఈ లంచం తీసుకుని ఏ కార్యక్రమం చెప్పలేడు. ఇప్పుడు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖల్లో లాస్ట్ శాఖ బీసీ వెల్ఫేర్ శాఖ, లాస్ట్ శాఖ బీసీ వెల్ఫేర్ శాఖ. నేను మొన్న సర్వీస్ చేసిన తర్వాత ఫస్ట్ శాఖ బీసీ వెల్ఫేర్ శాఖ. ఎందుకంటే 2,60,000 కోట్లు, 2,60,000 కోట్లు పంచాడు ప్రజలకి. మనంతా అప్పులు అవ్వాలి కదా. ఆ పంచిన దాంట్లో 1,87,000 కోట్లు అంటే 60 + 10 13 అంటే 73,000 కోట్లు ఎస్టీలకు, ఎస్సీలకు, ఇంకా అగ్రవర్ణాలు. 1,87,000 కోట్లు నీవు ఓటు వేసిన, వేయించిన ఈ శ్రీనివాస వేణుగోపాలకృష్ణ నిర్వహిస్తున్నటువంటి బీసీ సంక్షేమ శాఖ ఒక్క అవినీతి గురించి చెప్పలేడు. చంద్రబాబు నాయుడు 2 రోజులు ఉన్నాడు, వేణుగారు మీరు దోపిడీ చేశారని అమలాపోయాడు కదా, నన్ను తిడతాడు ఏమంటారు అన్నాడు. తెలుగుదేశం కానీ జనసేన కానీ ఈ అవినీతి చేశాడు వేణు అనేటువంటిది చెప్పలేడు. అలాగే నా కార్యకర్త ₹1 తీసుకుని ఉద్యోగం ఇచ్చాడని కానీ, ముందుండేది కొంత సేడ పోగొట్టేశాం. వాలంటీర్ దగ్గర డబ్బు తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పారు, కామెంట్ చేశారు, తెలుసుకున్నాం, తప్పని చెప్పాం. అది మన నాయకుడు మనకి ఇచ్చిన పెద్ద గౌరవం. అది పాలకులకు ఉన్నటువంటి గొప్పతనం. డబ్బే ప్రధానం కాదు. నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాను, ఇవాళ రాష్ట్ర మంత్రి చేస్తున్నాను. ఇవాళ పెద్ద శాఖలు INPR అంటే జగన్మోహన్ రెడ్డి వాయిస్. జగన్ గారు ఏది చెప్పాలనుకుంటున్నాడో అది నా నోట చెప్పిస్తున్నాడు. అదే INPR. సినిమాటోగ్రఫీ ఎక్కడ చిన్న కామెంట్ లేదు. ఇది కార్యకర్తల్లో కొంచెం మనోధైర్యం కావాలి. అయ్యో మనం కార్యకర్తలుగా ఉన్నాం, మనకు డబ్బు రాలేదు, కానీ మన వల్ల సమాజం బాగుపడింది. పెన్షన్ పొందేవాడికి నువ్వు కనబడుతున్నావు, అమ్మఒడి పొందేవాడికి నువ్వు కనబడుతున్నావు, ఆసరా పొందేవాడికి నువ్వు కనబడుతున్నావు, ఆరోగ్యశ్రీ పొందేవాడికి నువ్వు కనబడుతున్నావు. 25 లక్షలు వచ్చిందంటే ఎవడండి కారణం? ఈ కార్యకర్తని ధైర్యంగా రొమ్ము విరిచి నీకు 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడంటే నేను పడ్డ కష్టం ఉందరా అందరూ అని చెప్పుకో. 25 లక్షల కార్డు ఇచ్చి నువ్వు 10 రూపాయలు అడగలా, అది నీ ధైర్యం. నీకు ఇచ్చాడు. అవినీతి అనేది లేకుండా చేశాడు. డిబేటీ ఎక్కడో యేసు ప్రభువును ప్రార్థిస్తే దేవారాజు జబ్బు వచ్చింది, క్యాన్సర్ అంటే నేనున్నాను రా, జగన్మోహన్ రెడ్డి రూపంలో 25 లక్షలు ఇస్తానని ఆ ప్రభువుకి చెప్పాడు. గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టాడు, క్యాన్సర్ వచ్చింది. దేవుడా ఏంటి నా పరిస్థితి? మరి నువ్వు కొట్టిన కాయకి 25 లక్షలు ఇచ్చి కూడా అక్కడ ఉన్నాడు రా జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. అది కదా గొప్పతనం. లేదా నమాజ్ చేసి అడిగాడు. రెండోది సమాజం బాగుపడాలంటే బాబాసాహెబ్ చెప్పినటువంటి మాట, చదువు అనేటువంటిది నీ చేతిలో ఆయుధం. భూమిని పంచడానికి లేదు, భూమి తగ్గింది, జనం పెరిగారు. ఆ భూమి లేని వాడికి విద్య ఆయుధం. విద్య ఉన్నవాడు ప్రపంచ దేశాల్లోకి వెళ్తున్నాడు, దుబాయ్ వెళ్తున్నాడు, అమెరికా వెళ్తున్నాడు, రకరకాల చోట్ల వెళ్తున్నాడు. ఇక్కడ ఒక అబ్బాయి వచ్చాడు, వాళ్ళ నాన్న తౌడమ్ముతాడు, పేరుది మర్చిపోయాడు. ఎవరది? మీ ఇదే తౌడమ్ముతాడు కదా, తౌడ ఓక మామిడిగుంట ఓక. నరాల శ్రావణ్ కుమార్ అని నా దగ్గరికి వచ్చాడు. అతనికి సెలవు ఇవ్వటం లేదు, అడిగి సచివాలయ ఉద్యోగం 25,000. నాకు సెలవు ఇస్తే విదేశాలకు వెళ్తాను, విదేశీ విద్య చేసేది కూడా నేనే. అడిగి ఎంత ఇచ్చాడు తెలుసా? 50 లక్షలు ఇచ్చాడు. విదేశాల్లో తిరిగి నరాల శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి మామిడిగుంటలో పుట్టాడు. ఎక్కడో మామిడిగుంటలో అందరూ కానిస్టేబుల్ నుంచి ఆలోచించలేదు, హోమ్ గార్డ్ నుంచి ఆలోచించలేదు. నరాల శ్రావణ్ కుమార్ అమెరికా వెళ్ళి చదవాలనుకున్నాడు. నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి ఆ సహాయం, నేను మంత్రిగా ఉన్నంత నవ్వుదు విదేశీ విద్య ఇవ్వాలనుకున్నాడు జగన్ కాబట్టి శ్రావణ్ కుమార్ అక్కడికి వెళ్ళగలిగాడు.
ఒక పిల్ల వచ్చింది. సాధారణంగా చిట్టుబెంజి పిల్లలు తాడితే చూస్తారు, కానీ నేను ఆకాశంలో వ్యోమగామి అవుతానని పైలట్ కోర్స్ నేర్చుకుంటానంటే 50 లక్షలు క్యాష్ ఇచ్చాడు. ఈ సంఘ పెద్ద ఎవరు మొన్న ఫస్ట్ వచ్చింది ఆవిడ కట్టా సూర్యనారాయణ కోడలు 35 లక్షలు ఇచ్చాడు. దాంతో పాటు ఇక్కడ చౌదరి గారు ఉంటాడు, వాళ్ళ పిల్లోడికి 50 లక్షలు ఇచ్చారు. ఎక్కడ పంపం సుబ్బారావు వాళ్ళు కుందూరు 50 లక్షలు ఇచ్చారు. అతను 50 పైసలు ఇవ్వలేదు, 50 మునక్కాళ్ళు ఇవ్వలేదు. కానీ నేను ధైర్యంగా చెప్పగలను, నేను రాజకీయాలు ఎంచుకున్నది ప్రజాసేవ కోసం. జగన్ గారు నన్ను అడిగాడు, మీకు చెప్పాలి కొంత వాస్తవాలు. అన్నా నువ్వు ముమ్మడివరం వెళ్తావా అన్నాడు. వెళ్ళనన్నా. ముమ్మడివరం వెళ్తావా రామచంద్రపురం వెళ్తావా అన్నాడు. రామచంద్రపురం. ఆ రోజు రామచంద్రపురంలో ఒక భయం ఉంది. అధికారం అనేటువంటిది అధికారం లేని వాడిని భయపెడుతుంది. అధికారం లేనివాడు అధికారం పొందగలడు, అధికారం లేనివాడు అధికారం పొందగలడు. పొందలేక భయపడుతున్నాడు. వాడికి భరోసా ఇస్తాను, భద్రత ఇస్తాను, వాడికి ఆసరగా నిలుస్తానని రామచంద్రపురం వచ్చాను. వాడు ఎవడు అంటున్నాడు, నిన్న నువ్వు బత్త బియ్యమును అరబత్త చెంబులు పట్టుకుని వచ్చాను. నాకు 99 అంటే రాజకీయాల్లో ప్రవేశించే నాటికి, నాకు 99 రాజకీయాల్లో ప్రవేశించే నాటికి 29 ఎకరాల భూమి ఇచ్చింది నా తల్లి. 29 ఎకరాల భూమి ఇచ్చింది నా తల్లి. జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన నన్ను ఎవరు కామెంట్ చేయలేదు. నేను ఎవరికి బోర్డెట్ తిరగట్లేదు, సేవ చేస్తాను. నీకు భద్రత ఇచ్చాను, భరోసా ఇచ్చాను, అందుకే నేను వచ్చాను. స్వచ్ఛ రామచంద్రపురం అన్నాను, స్వేచ్ఛ రామచంద్రపురం అన్నాను, సేవ రామచంద్రపురం అన్నాను. ఈ 3 గొప్పగా చేస్తున్నప్పుడు 30 ఏళ్లుగా శత్రువులు మిత్రులు చేసినటువంటి గనుడు ఒకే ఒక్కడు, దట్ ఈస్ వేణుగోపాల్. 30 ఏళ్లుగా శత్రువులే కదా మిత్రులు చేశానే, ఇంతకంటే శక్తివంతుడు ఎవడు ఉంటాడు మీకు? అది వేణుగోపాలకృష్ణ. అందరూ కలిసి ఉన్నారు, ఇంతకంటే ఆనందం ఏముంది? సరే నాకు ఇంకో చోట సేవ చేయమన్నాడు జగన్మోహన్ రెడ్డి, వెళ్ళి చేస్తాను. కానీ నేను మీ వాడిని, మీరు నా వాళ్ళే. అర్ధరాత్రి ఫోన్ చేయండి, మీ వేడు ఎప్పుడు కూడా ఫోన్ ఆన్ చేసి ఉంచుతాడని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఎక్కడ ఎందుకు చేస్తున్నాడో తెలుసా? మీతో ఈ షేర్ చేసుకోవాలి, పంచుకోవాలి. ఒక గొప్ప నాయకుడు సేవకుడే మారిపోయి నాయకుడు సేవకుడు అయిపోయాడు. ఆ రోజు మనం అన్నా గుర్తుందో లేదో, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాయకుడిని కాదు సేవకుడిని అనేది. అదే బాణకి కట్టుబడి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, నేను పాలకుడిని కాదు సేవకుడిని. నిన్న రేవంత్ రెడ్డి అంటున్నాడు, పాలకుడిని కాదు సేవకుడిని. జగన్ అంటే నిజమని, నిజం అంటే జగన్ అని అన్నాడు ఈ వేణుగోపాల్ కృష్ణ. నీకు వ్యక్తిగతంగా నీ కోరికలు 100 ఉండొచ్చు, వ్యవస్థ పరంగా ఉన్నటువంటి కోరికలు తీర్చడానికి నేను ఉన్నాననేటువంటిది సందర్భంగా నేను మనం చేస్తున్నాను. స్వచ్ఛ రామచంద్రపురం వేరే అవసరం, వైద్యుడి అవసరం రకరకాలుగా ఉంటుంది. అలాగే కాకినాడ నుంచి రాజమండ్రి రూరల్ అన్నాడు. ఎప్పుడు నాకు ముందు రోజు వరకు కూడా తెలియదు. రాజమండ్రి రూరల్ నీవు తప్ప ఇంకొకటి ఎవరు కూడా అక్కడ వాళ్ళు ఒప్పించలేడు అనేటువంటి ఒక మాట చెప్పినప్పుడు నేను దేవని చెప్పాను, అన్నా నేను నీకు విధేయుడిని, నువ్వు కత్తి పట్టుకునుండి నేను నరికేస్తానంటే, కత్తి పట్టుకునుండి నరికేస్తానంటే ఎందుకని అడగకుండా తల పెట్టగల సమర్థత, ధైర్యం ఉంటుంది అని చెప్పాను. నువ్వు బంగాళాఖాతంలో దూకమను, ఎందుకు దూకమంటున్నావు అని అడగకుండా దూకగల సమర్థత, ధైర్యం నాకు. ఎందుకంటే నీ తండ్రి నాకు జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చాడు. కృష్ణరాజు అనేటువంటి ఒక రాజుగారు నన్ను గుర్తించాడు. ఈ లోకంలో లేడు, ఆయన గుర్తించాడు నన్ను. ఆయన ఒక్క మాట చెప్పాడు రాజశేఖర రెడ్డికి, నా వాడు 100 కోట్లు అక్కడ పెడితే దాని అంతా చూడకుండా ఉండగల ధైర్యవంతుని ఎంతవరకు ఎవరిని చూడలేదు, వాడు అక్కడే వేణు. రెండోది, నన్ను పెంచిన వాళ్ళ జక్కంపూడి రామ్మోహన్ రావు నాలో ఉన్న ఈ టాలెంట్ ని వెతికి తీసి సానబట్టి చూడండి, రాడుని వజ్రంగా చేసినటువంటి విసుగుల్లో ఆ రోజు ఆయన ఉన్నాడు. ఇక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఆ రోజు ఈ కులంలో పదవిస్తారన్నప్పుడు ఆయన కూడా సంతోషించారు. నేను పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని ఎక్కడ నేను తప్పు పట్టుకున్నాను, ఎప్పుడు కూడా కామెంట్ చేయాలి. మధ్యవాడు 100 మాట్లాడతాడు,
అతనికి ఉన్నటువంటి గొప్పతనం అతనికి ఉంది. నేను ఒక్కడే అడిగాను, ఇవాళ ఏదైతే చేశాడో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి అది చేస్తుంటే ఆయన కాళ్ళు కడిగి నీళ్లు నెత్తున జల్లుకొని ఆయనకు అప్పచెప్పి వెళ్ళిపోయేవాడు. కానీ నన్ను దొంగగాను లంచిగాను చిత్రీకరించడానికి బాధపడ్డాను తప్ప మీలో ఎవడైనా ఛాలెంజ్ చేస్తాను, ఏ పనికైనా వచ్చి ₹1 నాకు కానీ నా కొడుకు కానీ ఇచ్చినట్టుంది ఇప్పుడే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను అనేటువంటి మాట. మీకు పదవులు వచ్చాయి, మీ కష్టం ఉంది, ఎవరికి న్యాయం ఎవరికి ఇస్తే న్యాయం అనుకున్నారు వాళ్ళకి ఇచ్చారు. పదవి రాడు వారిశాడు, కేకలేశాడు, నేను దోపిడీ చేస్తానంటే అడ్డుపడ్డాడు. వేడనేటువంటిది 100 మాటలు చెప్తున్నాడు. దయచేసి ఈ రామచంద్రపురాన్ని రక్షించండి మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుచేతంటే ఈ స్వేచ్ఛ సేవ చావకూడదు. స్నేహం దీన్ని పెంచాలి తప్ప పెంచకూడదు అనేటువంటిది మిమ్మల్ని నేను కోరేటువంటి ఒక కోరిక. నేను కోరుకున్నదాన్ని నేను సమర్థుడిని. 30 సంవత్సరాలు మాట్లాడుకోలేని కలిసి కూర్చోబెట్టి మాట్లాడించిన దమ్మున్న నాయకుడిని అని నేను చెప్పగలను. ఇవాళ అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా ఇక్కడే ఉంటారు. ఇల్లు కట్టుకోవడం పాపం అన్నారు, మీకు నేర్పుదాం అనుకున్నాను. రాయికి అంటే ఎలా ఉన్నాడు, దుకాణాల్లోనూ చెట్ల కింద కొట్ల కింద. ఇవాళ ఇంత మంచి ప్లేస్ ఉంది కదా, ఇక్కడ కూర్చున్నాం. గతంలో ఎక్కడ ఉన్నాం, పంచంలో ఉన్నాం. అలా ఉండకూడదండి నా ఉద్దేశం. ఇవాళ జగనన్న గెలిపి ఎవరికి అవసరం? పేదవాడికి అవసరం. నీకు అవసరం లేకపోవచ్చు, జగనన్న గెలిపి ఎవరికి అవసరం? పేదవాడికి అవసరం. ఇన్ని సంక్షేమాలు అడగకుండా ఇచ్చాడే, ఏ పేదవాడు కూడా పెద్దింటి ఇంటి దగ్గర అడుక్కోవట్లేదే, ఏ పేదవాడికి జబ్బు చేస్తే అడుక్కోవట్లేదు, పిల్లల్ని చదివించాలంటే అడుక్కోవట్లేదు, నాకు ఇల్లు కావాలి, ఇళ్ళ స్థలం కావాలి అడుక్కోవట్లేదు. అంటే ఎంత గొప్ప వ్యవస్థ అది. భగవంతుడికే సాధ్యం కాదురా ఒకరిని బాగు చేయడం అనుకుంటే ఆ రూపంలో శక్తినిచ్చి భగవంతుడని నేను అన్న భగవంతుడి శక్తినిచ్చి ఈ జగన్మోహన్ రూపంలో ఇస్తాడే. నేను అన్నాను ఒకరోజు, అన్నా ఎన్ని పనులు మనం చేస్తున్నాం అంటే దేవుడి దయాలు. అన్నా ఫ్లైట్ లో వస్తున్నాం ఇద్దరం, అన్నా ఇది దేవుడి దయ నువ్వు అంటున్నావు. దయన్నవాడు దేవుడు అవుతాడు. ఈ దేశంలో ప్రపంచంలో అన్ని కూడా దయ ఎక్కడైతే ఎక్కువగా ఉందో వాడే దేవుడు అయ్యాడు. ఆ దయాగుణం నీలో ఉంది కాబట్టి నీలో దేవుడు చూస్తున్నారు జనం అనేటువంటి మాట చెప్పాను. నిన్న ఎవడో ఒకడు పెట్టాడు, నేను జగన్ చెప్పాను తప్ప అబద్ధం చెప్పలేదు. నాకు ఆ రోజు గవర్నమెంట్ జాయిన్ చేసుకునేటప్పుడు వీడన్నా ఈ 5 వచ్చే 5 ఆ పై 5 నువ్వే ఉంటావని ఇక్కడ ఒప్పుకున్నాడు కాబట్టి జాయిన్. మాట మార్చాడు, నాయకుడు మార్చలేదు, ఇక్కడ మార్చాడు. సరే నాయకుడు నన్ను పక్కన పెట్టుకున్నాడు. ఇవాళ వాళ్ళిద్దరూ చేసిన మేలు ఏమిటంటే వేణుగోపాలకృష్ణని మొన్నటిదాకా 10 అయితే ఇవాళ 90 అయ్యాడనేటువంటిది వాస్తవం. నేను ఒక్కటైతే నేను చెప్పగలను, ఇవాళ జరిగే ఈ పండుగ జగన్మోహన్ రెడ్డి ఒక కారణ జన్ముడు, లేకపోతే పని చేయలేడు. కరోనా వచ్చింది పారిపోయాడా? కరోనా వచ్చింది నేను పారిపోయానా? కరోనా వస్తే ప్రాణాలకు దిగించి, నాకు కూడా కరోనా వచ్చింది, ప్రాణాలకు దిగించి కదా నేను పనిచేశాను. ఎవరున్నారు హాస్పిటల్లో వచ్చేవాడు ఇంటికి వెళ్ళి అన్నం తింటే కరోనా వెళ్ళిపోతేమో అనేటువంటి ఇంటి ఇక్కడే అన్నం పెట్టారు. ఈ పెద్ద నాయకులే బయటికి రాని రోజుల్లో నేను ధైర్యంగా ఉండి కరోనా కోసం ఉన్న దాంట్లో చెప్పండి, ఎక్కడైనా ఉంటే ఒక్కటి, నా రూపం నీకు నచ్చకపోవచ్చు, నా మాట నీకు నచ్చకపోవచ్చు, నేను మోసం అయితే చేయొచ్చు. మోసగాడు ముందు మాట్లాడతాడు, నిజాయితీ పరుడు నిలబడి మాట్లాడతాడు. ఆ నిజాయితీ పరుడు గారు నమ్మారు కాబట్టి నేను ఫస్ట్ నేను నమ్మాలి నిజాయితీ పరుడు. అట్లా నిలబడి మాట్లాడాను. చాలా మంది ఎస్సీ బీసీలకి పదవులు వచ్చాయి. చాలా సందర్భాలు అంటాను, ఒరే అంబేద్కర్ని ఓడించేసింది దేశంలో ఇది, ఈ పవర్ అంతా మీ చేతిలో పెట్టాను, దీన్ని ఎలా వాడాలో తెలియట్లేదు కదా. అగ్గిపెట్టుంటే ఇల్లు అంటించేయచ్చు, పొయ్యి అంటించుకోవచ్చు, లేకపోతే పంటని చేయొచ్చు, అంతేనా? అది అట్లాంటిది ఎంతమందికి వచ్చాయి పదవులు, ఎలా వచ్చాయి అవి నాకు అనవసరం. నువ్వు అరుగుడు, నువ్వు కష్టపడ్డావు, నీకోసమే నేను వచ్చాను. నేను రాకపోతే నీకు పదవి రాదు. ఇవాళ ఎస్సీగా
గోవిందరాజు 2 సార్లు ప్రమాణ స్వీకారం చేశాడంటే కారణం ఆ ఎస్సీ కులానికి భద్రత ఇవ్వడానికి, నా బంధువులు వాళ్ళు అనేటువంటి భద్రత ఇవ్వడానికి వచ్చారు. ఎవరికో ఇవ్వలేదని వాడు మాట్లాడుతున్నాడు. వాడు అర్హుడు కాదు, అర్హుడికి ఇచ్చాడు. పిటాసీన్ ఉన్నాడు, DCMS డైరెక్టర్ చేస్తాడు. మన ప్రసన్న కుమార్ ఉన్నాడు, మొట్టమొదటిసారి ఈ జిల్లా ఏర్పడిన తర్వాత అరెస్ట్ అయిన జిల్లాలో మొట్టమొదటి నామినేటెడ్ ZPDC మెంబర్ అయ్యాడు కదా. పంబన్ సుబ్బారావు, లేదా మాతా మురళి, శ్రీదేవమ్మ, భవాని, ఇటువంటి వాళ్ళందరూ కూడా పదవులు చేస్తూ ఉన్నారు. ఇక్కడున్న దుమ్మలపాటి సత్యనారాయణ, అక్కడ సత్యనారాయణ, మా శ్యామ్, సత్యనారాయణ, బుల్లిరాజు గారు, ఇంతమంది పదవులు చేస్తున్నారు. మీకు నేనేమంటే నా తరఫున దెబ్బలాడమని నేను అన్నా. నేను ఒకటి మాత్రం అయితే మిమ్మల్ని ఒకటి 2 చేతులు ఎత్తి దండం పెట్టి అడిగేది ఒకటి, పేదవాడికి హాని చేసేటువంటి శక్తులు కలిశాయి, ఇవాళ విజయం సాధించాయి అనుకుంటున్నాయి. పేదవాడికి దెబ్బ తగిలేటప్పుడు మొదటి దెబ్బ నువ్వు తిని తప్ప పేదవాడికి తగలకుండా చూడమని మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తాను. పేదలనే దోపిడీ చేస్తారు, ఆ దెబ్బ పేదవాడికి తగలకుండా గాయండి. నేనున్నాను, ఇక్కడున్నా, ఎక్కడున్నా నీ మనసులో ఉంటాను. ఆ శక్తి నాకు భగవంతుడు ఇచ్చాడు, భగవంతుడి రూపంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అనేటువంటిది నేను నమ్మినటువంటి ఒక విశ్వాసం, ఆ నమ్మకం. మన ఒక కుటుంబం సేవా కుటుంబం, మన ఒక కుటుంబం స్నేహ కుటుంబం, మన ఒక కుటుంబం ఈ రామచంద్రపురాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేటువంటి కుటుంబం అని సందర్భంగా మనవి చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక్కొక్క పనిలోనూ ఒక్కొక్క భావజాలం ఉంది. అమ్మఒడి అనే భావజాలం ఏంటో తెలుసా? ఒక తరాన్ని మారుస్తుంది. అదే చంద్రబాబు నాయుడు 94లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అనే ప్రోగ్రాం పెడితే కొన్ని లక్షల మంది బీసీలు బాగుపడుతుంది. వాడు ఇవాళ ఒక అబద్ధం చెప్తున్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ లాంటి ప్రోగ్రాం ఎవరు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు. అదే ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు తగ్గించారు? చంద్రబాబు నాయుడు 35% చేశారు. మళ్ళీ పెంచాడు. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, డాక్టర్లు 53,000 వైద్యులు. అంటే మన హాస్పిటల్ చూస్తే ఆశ్చర్యపోతున్నాం కదా. అవినీతి అనే దానికి ఆస్కారం లేకుండా ఎంతమంది హార్ట్ స్పెషలిస్ట్ కూడా, నా గుండె జబ్బు చూసేటువంటి హార్ట్ స్పెషలిస్ట్ కూడా ఈ ఆసుపత్రికి వచ్చాడంటే కారణం గతంలో ఆడేవాడు వాచ్మ్యాన్ లేదా ఇంకొకడో పెత్తనం చేసేవాడు. ఎలా కూడా పెత్తనం చేయట్లేదు, నువ్వే పెత్తనం చేస్తున్నావు. స్వేచ్ఛలు ఇచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి గొప్పతనం. అమ్మవాడు ఇచ్చాడు. అంటే కూలికి వెళ్లాల్సిన పిల్లవాడు చదువుకుంటే వాడి జీవితం ఎలా ఉంటుంది ఆలోచించండి. గొప్ప కార్యక్రమం. ఆసరా ఇచ్చాడు. ఆ తల్లికి 45 ఏళ్ళు వచ్చి ఆ పిల్లల మీదో మొగుడు మీదో ఆధారపడితే ఆ మొగుడైన సూటిపోటి మాటలో, కొడుకులనే సూటిపోటి మాటలో తగలకుండా నీకు ఆసరా చేయూత నా 18,750 రూపాయలు ఇచ్చాడు. కాపు నేస్తం ఇచ్చాడు, బ్రాహ్మణులకు EBC నేస్తం ఇచ్చాడు. ఇలా ఆసరా. మోసపోయిన మహిళ, నిజంగా చెప్పిన మహిళలు ప్రతి ఇంటికి తిరగండి. ఆ చంద్రబాబు నాయుడు వల్ల కదా మనం మోసపోయాం. వాడేమంటాడు? రోడ్ అంటాడు. నేనంటాను ఒక్కటి మీ అందరికీ ఉదాహరణ చెప్పాలి. ఇవాళ జరిగినటువంటి పరిణామ క్రమంలో చాలా మందికి చాలా విషయం తెలియదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేయాలంటే చంద్రబాబు నాయుడు పోలవరం ఇచ్చాడు, వారం వచ్చి కలెక్షన్ చేశాడా లేదా? పట్టిసీమ అవసరం లేదు, పట్టిసీమ అన్నాడు. 1800 కోట్లు. ఈ అమరావతిని చూపించడానికి ట్రావెల్ అన్నాడు, 750 కోట్లు. అమరావతి రియల్ ఎస్టేట్ 1,00,000 కోట్లు. దోపిడే కదా. వాడు మళ్ళీ వేషం వేసుకుని వస్తున్నాడు. అడ్డుకోవచ్చిపోతే ఎవరు నష్టపోతారు? 2,60,000 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తే పైసా అవినీతి లేదే. అమ్మఒడి ఇస్తాడా జగన్మోహన్ రెడ్డికి డబ్బు? ఆసరా తీసుకుని నమ్మిస్తుందా జగన్మోహన్ రెడ్డి డబ్బు? చేతి తీసుకుని నమ్మిస్తుందా జగన్మోహన్ రెడ్డి డబ్బు? ఇన్ని నేను 15,000 ఇళ్ల స్థలాలు ఇచ్చాను, ఎవరైనా టీ ఇచ్చారా? నువ్వు ఇస్తావా డబ్బు? భూమి కొన్నావు, ఎక్కడైనా పైసా అవినీతి గురించి చెప్పగలవా? కానీ కొంతమంది పనిగట్టుకుని మాట్లాడేటువంటి మాటల గురించి బాధపడి చెప్తున్నటువంటి మీరు దాన్ని వ్యతిరేకించలేకపోవచ్చు. మనసులో మీకు తెలుసు. శ్రీదేవి ఎంత ఇచ్చింది, భవానీ ఎంత ఇచ్చింది, ఆ పక్కన ఉన్నటువంటి ఇంకొక మాతా మురళి వైఫ్ ఎంత ఇచ్చింది, సుబ్బారావు వైఫ్ ఎంత ఇచ్చింది, జడ్పీటీసీ వరలక్ష్మి ఎంత ఇచ్చింది, లేకపోతే ఈ సుబ్బారావు ఎంత ఇచ్చాడు, ఆ వెంకటేశ్వరరావు ఎంత ఇచ్చాడు, వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. మున్సిపాలిటీ ఎలక్షన్ అయింది 10 వార్డులు, నా డబ్బులు ఖర్చు పెట్టాను తప్ప
నిన్న వచ్చి ఇప్పుడు డబ్బు అడగలేదే, కోట్లు ఖర్చు పెట్టి ఓడిపోయాడు ఆ రోజు వర్మ గారు. ధైర్యంగా ఇవాళ మీరందరూ పదవులు చేయగలుగుతున్నారంటే దానికోసం మాట్లాడతారు చాలా అబద్ధాలు. నాకు జగన్ కోసం ఏదైనా చేస్తానని మొన్న చెప్పాను, నిన్న చెప్పాను, నేడు చెప్పాను, రేపు కూడా చెప్తాననేటువంటిది సందర్భం. అది నాయకుడు నా పట్ల నమ్మకం ఉంచాడు, నాయకుడి పట్ల నేను నమ్మకం ఉంచాను. సరే కొన్ని పనులు అవి ఉన్నాయి, కొన్ని అవ్వలేదు. అన్ని చోట్ల గడప గడప తిరిగితే 20 లక్షలు, ఈ నియోజకవర్గంలో 40 లక్షలు. గడప గడప ప్రోగ్రాం చేస్తే 40 లక్షల రూపాయలు. మున్సిపాలిటీ STP కోసం 2 కోట్లు పెట్టి భూమి కొన్నారు, 2.5 కోట్లు పెట్టి భూమి కొన్నారు. రేపు ఎల్లుండి వస్తుంది. 10 కోట్లు పెట్టి STPలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టబోతున్నాను. డ్రైన్లన్నీ క్లీన్ చేసి ఎక్కడ వాటర్ లాగిన్ అవ్వకుండా చూసేటువంటి పరిస్థితి చేసి దాంట్లో నాకు ఇవ్వడం లేదు. మన మున్సిపల్ వార్డు మెంబరే చేస్తున్న పని కూడా లంచమేం అడగలేదే. దోపిడీ చేస్తామంటే ఎక్కడి నుంచి చేస్తాం, ఎవడిస్తాడు? నీకున్న అలవాటు నాకెందుకు? ముసుకేసుకుని మోసం చేయడం నీకు అలవాటు అయితే నాకున్నదని నేను చెప్పాలి. ఎందుకంటే నిజం, సత్యం నిత్యం ప్రచారంలో లేకపోతే, సత్యం అంటే నిజం కదా, అది రోజు ప్రచారం చేయకపోతే అబద్ధం ఊరు నేలేస్తుంది. ఇది కూడా చంద్రబాబు నాయుడు ఏం చేశాడో ఇక్కడ కూడా అదే జరిగిందని నేను భావించి ఈ మాటలు చెప్తున్నాను. మీరందరూ ఉన్నారు కాబట్టి. సరే, రాజకీయాల్లో పదవులు వస్తాయి పోతాయి, పదవులు అక్కర్లేదు. వేణుగోపాలకృష్ణ పదవులతో సంబంధం లేదు, ఎప్పుడు పవర్ఫుల్. నేను ఇక్కడికి వస్తున్నా ప్రతిపక్ష నాయకుడే, అంతే కదా. ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ప్రతిపక్షంలో ఉన్నవాడినే. ఆ రోజు కార్యకర్తకి ధైర్యం ఇచ్చి దమ్మిచ్చి, నువ్వు ఇసుక తవ్వుతానంటే తవరా, పోలీస్ స్టేషన్కి వెళ్తానంటే వెళ్ళరా అని చెప్పినటువంటి నాయకుడిగా నాతో పాపం. ఇందులో నాకు చాలా సహకరించినటువంటి ఒక వ్యక్తి గురించి చెప్పాలి. నిత్యం SC/ST కేసు పెట్టి, సెటిల్మెంట్ కోర్టు పెట్టి, జనానికి చిన్న అన్రెస్ట్ ఇచ్చేటువంటి మా చిట్టుబాబు కోర్టు మూసేసి అంటే ప్రశాంతమైన రామచంద్రపురం చూసారా. స్వేచ్ఛ రామచంద్రపురానికి కారకుడు ఎవడరా అంటే చిట్టుబాబు కాబట్టి ఆయనకు ఒక సాలి కప్పి మనం సత్కారం చేయాల్సిన. చిట్టుబాబుకి నేను ఏం చేశాననేది తర్వాత ఇష్యూ. అంటే సహకారం, ఒక్కరికొకరు సహకారం. ఆ రోజున ఉన్నటువంటి అశాంతి ఈ రోజు లేదే, ఆ రోజు ఉన్నటువంటి భయం ఈ రోజు లేదే. ఆ రోజు చాలా మంది నాకు చెప్పారు, సార్ ఇక్కడ నుంచి మేమందరం భయపడిపోయి హైదరాబాద్ పారిపోయాం అనేటువంటి. ఎవడు ఎల్లక్కల రైతులు ఉన్నారు. తెలుగుదేశం అంతా కలిసి 65 కోట్లు ఇస్తే నేను 470 కోట్లు ఇచ్చాను. 470 ఒక్కరోజు 160 కోట్ల రూపాయలు రైతులకు పంచాను. ఇది రైతు భరోసా, రైతు ఇన్సూరెన్స్ కార్యక్రమం. ఆలయాల అభివృద్ధి సుమారు 80 ఆలయాలు ఇచ్చాను. ఏమిటో మరి నాకు అర్థం కాదు. సరే, నేను బాధపడి చెప్పలేదు, మీకు చెప్పాలి కాబట్టి. ఇది మళ్ళీ ఇంకొక అవకాశం వస్తుంది. మళ్ళీ నాకు ఇప్పుడు నా బర్త్డే చేస్తాను, 3వ తారీఖు చేస్తాను. వేణు మాత్రం ఇక్కడే రాజకీయ నాయకుడిగా ఉంటాడు, మీ మనసులో ఉంటాడు, మీ మనసులో ఉంటాడు అనేటువంటిది. ఉండని వాళ్ళు ఉండే ప్రాబ్లం లేదు, కానీ ఉండడానికి మాత్రం ప్రయత్నం చేస్తాను. నీకు కష్టం వస్తే నేను ఎక్కడున్నా ఒక టెలిఫోన్ కాల్తో ఇక్కడికి 10 రెట్లు పెరిగి వెళ్తున్నాను తప్ప. ఆడెవడో ఒక పోస్ట్ పెట్టాడు, నేను 5 ఏళ్ళు అన్నానని మూసుకుని వెళ్ళిపోయాడు. చాలా మురుగుతూ ఉంటాయి, మురిగే వాటికి మనకు పని లేదు. ఇంతకు ముందు కూడా మురిగే వాటికి మనకు. ఒక్కడైతే మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, పేదవాడిని దోచేయడానికి మళ్ళీ ఒక ప్రయత్నం జరుగుతుంది. దానికి నువ్వు దెబ్బతిన్నా మాట పడ్డా పేదవాడికి రక్షణగా నిలు అని మిమ్మల్ని అందరినీ కోరటానికి నేను ఈ మాట మాట్లాడుతున్నాను. ఆ పేదరికంలో ఉన్నవాడికి రక్షణగా నిలు. మనం స్వచ్ఛ రామచంద్రపురం సాధించాం, స్వేచ్ఛ రామచంద్రపురం సాధించాం, సేవా రామచంద్రపురం సాధించాం. అదే నిజమైన సేవ. ఎవరైతే బాబాసాహెబ్ రాజ్యాంగ నిర్మాత కోరుకున్నాడో అదే అమలు చేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే, ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ఇన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. గొప్ప నిర్ణయాలు కదా 9. అన్నిటికంటే సత్యం, నిజమే. నేను చేయగలిగిందే చెప్తాను, చేయలేని చెప్పడం అనేటువంటి రాజకీయ నాయకుడు పెద్ద ధైర్యం. ఆ ధైర్యం ఉన్న నాయకుడు నాకు తెలిసి దేశంలో ఇంకెవడో లేడు, ఒకే ఒకడు, ఆయన జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాను. ఇవాళ సెట్టిపల్లి కులం ఉంది.
సెట్టిబల్లి కులం చెప్పాలి కదా, కొంతమంది వచ్చారు కదా, మళ్ళీ అవకాశం లేదు. సెట్టిబల్లి కులానికి పెద్ద ఆయన ఐకాన్ గా ఉండేవాడు సుభాష్ చంద్రబోస్ గారు. వారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను నేను ఆ రోజు, అయ్యా మీరు అడిగితే 2 సీట్లు ఇస్తారు, మీ సీట్లు త్యాగం చేయాల్సిన పని లేదు. త్యాగం కాదు నెక్కదంచారు, త్యాగం ఏంటంటే ఆ పదాన్ని కూడా ఒప్పుకొని చెప్పేస్తున్నాను. తోట తిరుమల మీద గెలాలంటే రావడానికి ఎవడో సాహసం చేయలేదు. మీరు అడిగితే 2 ఇస్తారు కానీ వాళ్ళు ధైర్యంగా చెప్పగలమ్మా, మీ రొమ్ము మీరు చెప్పండి, ఈ వేణుగోపాలకృష్ణ త్యాగం చేస్తున్నాడు పార్టీ కోసం, త్యాగం చేస్తున్నాడు పార్టీ కోసం. ఎన్ని సీట్లు వస్తున్నాయో తెలియదు. 3 పార్లమెంట్, 2 ఎమ్మెల్సీ, 1 కార్పొరేషన్ చైర్మన్, 3, 1 DCMS చైర్మన్. అంటే 14 పెద్ద రాజ్యాంగమైనటువంటి పదవులు సెట్టిబల్లికి, సుమారుగా 12 మార్కెటింగ్ కమిటీలు సెట్టిబల్లికి వచ్చిందనంటే అందులో నా ప్రవర్తన జగన్ గారి దగ్గర నాకు ఏర్పడ్డ నమ్మకం అనేటువంటిది స్పష్టంగా నేను చెప్పగలను. ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. ఒకటి, ఎవరు ఏమన్నది చాలా మంది కామెంట్స్ చేస్తారు. మనంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం, వేణుగోపాలకృష్ణకి ఏమీ నష్టం లేదు, తిడితే అంతా కృష్ణార్పణం అనుకునేటువంటి తత్వం నాకు. ఆ మహానుభావుడే కాస్తాడు. భీమనాథుడికి సేవ చేయాలనుకున్నాను. ఆ సేవ చేసే కార్యక్రమాలు పరిపూర్ణంగా భీమేశ్వర స్వామి ఆలయంలో ఆడబిడ్డకి కాలు తడవకుండా, మట్టిలో కాలు మునగకుండా చక్కటి స్నానఘట్టాన్ని తయారు చేశాను. మంచి అన్నదానం, ద్రాక్షారం వస్తే కాశీలో అన్నపూర్ణ అని మాట వింటాం. దక్షిణ కాశీలో అన్నానికి లోటు లేకుండా మంచి అన్నదాన సమాధి కట్టిస్తున్నాం. దాంతో పాటుగా అమ్మవారికి కైంకర్యాలు చేయడానికి రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దానితో పాటుగా అమ్మవారికి స్వామివారికి నూతన రథాన్ని నిర్మాణం చేసి పెట్టాం. మళ్ళీ అశాంతి సృష్టించడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిని మీరందరూ కలిసి అడ్డుకోండి. ఎందుచేతనంటే నా బాధ ఒక్కటే, బాధ కూడా కాదు, నేనేం కోరుకున్నాను, ఇక్కడ సామాన్యుడు స్వేచ్ఛగా బ్రతకాలి. బలవంతుడు బలహీనుడి మీద దాడి చేయకూడదు. నేను ఎవరికి రక్షరా అంటే బలహీనుడికి రక్ష. నేను ఎవరికి రక్షరా అంటే ఇల్లు లేదు, కడుపు నిండు లేదు అన్న వారికి రక్ష. ఆ రక్ష నేను మీ చేతిలో పెట్టి వెళ్తున్నాను. కానీ ఇక్కడే ఉంటాను. రాజకీయాల్లో డిస్టర్బ్ చేయడం అనేటువంటిది నాకు ఇష్టం ఉన్నటువంటి అంశంగా. మీరు జస్ట్ ఇక్కడ దాడితేనే నాకు మళ్ళీ అక్కడ చూడమ్మ జీవితం ఎంత గొప్పదో, భగవంతుడు ఎంత గొప్పదో. ఒకసారి రాజుల్లో పోటీ చేసి, ఒకసారి మరిపురాలు పోటీ చేశాను, ఒకసారి కాకినాడలో పోటీ చేశాను, ఒకసారి రామచంద్రపురంలో పోటీ చేశాను. అన్ని చోట్ల క్యాబినెట్ ర్యాంకులే చేశాను. మళ్ళీ పర్మనెంట్గా క్యాబినెట్టే, అందులో డౌట్ ఏమి. అందరూ నిండు మనసుతో దీవించారు. 5 సంవత్సరాలు నన్ను ఆశీర్వదించారు. ఆశీర్వచనంతో పాటు మా వేణన్న మా ఇల్లు అనుకున్నారు. నా ఇల్లు, ఈ ఇల్లు నీ ఇల్లే, ఈ ఇల్లు నీ ఇల్లే. నీకు ఆపద వచ్చి ఇంటి కిందకు వచ్చి ఒక కేక వేస్తే నీ ఆపదని తీర్చడానికి వేణన్న ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. ఎక్కడి నుంచే అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తాం. ముఖ్యమంత్రి గారు గెలవాలి, మన లక్ష్యం అదే. ముఖ్యమంత్రి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నీకు నాకు కంటే ఆ పేదవాడికి అవసరం. పేదవాడికి నువ్వు దానం చేయలేవు, పేదవాడికి నువ్వు సహాయం చేయలేవు, పేదవాడికి నువ్వు నీ ఆస్తి అమ్మివ్వలేవు. కానీ సహాయం చేసేవాడికి నువ్వు అండగా నిలవగలవు. సహాయం చేసేవాడికి నీ స్వార్థం కొంచెం పక్కన పెట్టి అండగా నిలిస్తే రామచంద్రపురం నియోజకవర్గం అనేటువంటిది దేశానికి ఆదర్శం అవుతుంది అనేటువంటిది ఈ మాట నేను చెప్పడానికి అందరినీ మనస్ఫూర్తిగా మీరిచ్చిన ఈ సహకారం. నేను ఆ రోజు అడిగాను, అమ్మ నాకు అడ్రస్ లేదంటున్నారు. మీరు వరం ఇచ్చే దేవతలు దేవుడు. 11 ఏప్రిల్ తారీఖున ఒక ఓటు అనే వరం ఇస్తే నాకు అడ్రస్ వస్తుంది. నా అడ్రస్ పర్మనెంట్గా ఇదే. ఎక్కడికి వెళ్ళినా టెంపరీ తప్ప అడ్రస్ మాత్రం పర్మనెంట్గా. నా ఆధార్ కార్డు ఇందులోనే ఉంది, నా డోర్ నెంబర్ ఇందులోనే ఉంది, నా అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. కాబట్టి అడ్రస్ ఇచ్చినటువంటి ఈ వరదాతలకి నేను ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని పూజలు చేసినా తక్కువే అని భావిస్తున్నాను. అంటే నీవిచ్చిన ఆ వరంలో ఎక్కడో చిన్న గ్యాప్ ఉంటుంది. ఈసారి గట్టిగా ఎత్తామని మాత్రం కోరుకోమని మిమ్మల్ని అందరినీ
ఇంకా చేయడం అర్థమైనట్టు సెలవు చూసుకుంటాను. అందరూ తప్పుడు కొడుకు నువ్వు సెలవు చూసుకుంటూ ఎప్పుడు పోతాడు అన్నట్టు. అడ్రస్ ఇచ్చేటప్పుడు మీరు అనుకుని ఉండొచ్చు, అడ్రస్ లేదన్నారు కాబట్టి ఇచ్చారు. ఇప్పుడు కూడా మీరు ఇచ్చిన అడ్రస్ తీయడానికి ఎవరి తరం కాదు, మీరు ఇచ్చిన అడ్రస్ తీయడానికి ఎవరి తరం కాదు. ఇద్దరు కాదు 20 మంది కలిసినా కాదు, ఇద్దరు కాదు 20 మంది కలిసినా కాదు. అడ్రస్ ఇదే అడ్రస్. ఈ అడ్రస్కి మీ మరొకసారి ఆశీర్వదించాలని కోరుకుంటూ నేను కానీ, నా కొడుకు నరేన్ కానీ, నా చిన్న కొడుకు ఉమాశంకర్ కానీ, నా కుటుంబం కానీ, నీ కుటుంబంలోది నీకు కష్టం వస్తే ఈ కుటుంబం ఉంది నీకు అండగా. నీకు కష్టం వస్తే ఈ కుటుంబం ఉంది నీకు అండగా. సరే పెళ్లికి రాలేదు, సంస్థకు రాలేదు, ఇలాంటివి కొన్ని మాత్రం పెట్టకండి. ఎందుకంటే పెళ్లి సంవత్సరం బాధలేదు, కానీ కష్టం వచ్చినప్పుడు వేణు ఉన్నాడనేటువంటి మాత్రం మర్చిపోవద్దు. ఈ పెళ్లి సంవత్సరం ఎక్కువైపోయి ప్రాబ్లం అవుతుంది కాబట్టి అది లేకుండా చూడమని. ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే, ఇవాళ ఆయన జన్మదినం, ఎల్లుండ నా జన్మదినం, అవతల ఎల్లుండ మహానుభావుడు ప్రభు యొక్క జన్మదినం. చూడండి పుట్టడం ఎంత యాదృచ్ఛికమైందో. 21, 23, 25 3 జన్మదినాలు వస్తాయి. జన్మదిన వేడుకలు ఈ రకంగా జరుపుకోవడం అనేది చూసారా. గత 5 ఏళ్లలో రోడ్డు మీద ఎక్కడో అమ్మవాళ్ళు అక్కడ జరుపుకుంది, ఇవాళ అంత కంఫర్టబుల్ ప్లేస్లు జరుపుకుంటున్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు. ఆయన దీర్ఘాయుష్ సేవా తత్పరతని ఇంకా పెంచుకొని ఈ రాష్ట్రంలో పేదవాడు అనేవాడు ఎవడు కూడా ఈ రాష్ట్రంలోనే బతకాలరా పేదవాడు అయితే అనేటువంటి భావనతోటి ఉండేటటువంటి స్థితి. కరోనాలో ఎస్కేప్ అవలా, ఫైనాన్స్ అన్ని వాడు శ్రీలంక అయిపోయింది, లేదా సొమాలియా అయిపోయింది. కులాన్ని రెచ్చగొడతాడు చంద్రబాబు నాయుడు, మాల మాదిరిని విడదీశాడు. కాపులు సెట్టు బదిలీకి తగ్గు పెట్టాడు ఒక ఎలక్షన్లో. ఏమిటి బీసీ కాపు సెట్టు బదిలీ కాదు, బీసీలకి కాపుల్ని రిజర్వేషన్లో పెడతానని ఒకసారి తగ్గు పెట్టాడు. మాలమాలిని ఒకసారి ఎన్నుకుంటాడు. ఇవాళ కాపుల్ని మళ్ళీ వాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నాడు. నేనైతే నమ్ముతాను, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు రాజ్యాధికారి కావాలని అరిచాము, కేకలేసాం, రికార్డు పెట్టి నడిచాం, ఉద్యమాలు చేశాం, పార్లమెంట్కి వెళ్ళాం. కానీ అది ఎవడం వల్ల సాధ్యం కాదు. రాజ్యాంగ అమలు అన్నాను కదా, రాజ్యాంగ నిర్మాత ఏమన్నాడు, నేను గొప్ప రాజ్యాంగం ఇచ్చాను ఇదే నా దేశానికి, ఓటనే గొప్ప వరం ఇచ్చాను నా దేశ పౌరుడికి. ఆ రాజ్యాంగం అమలుపరిచేవాడు గొప్పవాడు అయి ఉండాలని, ఆ రాజ్యాంగం అమలుపరిచేవాడు గొప్పవాడు ఇవాళ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. గొప్ప నాయకుడు రాజ్యాంగ నిర్మాత స్ఫూర్తిని ఆకలింప చేసుకుని అవగాహనతోటి ఏ వర్గాలకు రాజ్యాధికారం అవసరమో అనేటువంటి ఆలోచించి రోజు అంటాడు జగన్మోహన్ రెడ్డి డ్యూటీ చేసేసాడు. ఎవరిస్తారు? నీకులాగా పోలవరం కాంట్రాక్ట్ ఇస్తే ఒక 50,000 కోట్లు ఇస్తే ఒక 10,000 కోట్లు నీకు వస్తుంది. పట్టిసీమ కాంట్రాక్ట్ ఇస్తే డబ్బులు వస్తాయి, రోడ్లు వేస్తే డబ్బులు వస్తాయి. ఒక కాంట్రాక్టర్ వచ్చి కలగలేదు, బాబుని బతిమాలి అడిగి రోడ్డు వేయించాలి. మీ ఊరు ఉంది కదా అది మామిడి కొట్ట, అదే కాదు ఆళ్ళూరు శ్రీలంకలో 250 ఎకరాల భూమి ఆ రోజు వాళ్ళు పనిచేసేది. వరద ఇంకా ధవళేశ్వరం బార్డర్ లో ఉంటుంది, ఇడికి వచ్చి బియ్యం వచ్చేస్తే డబ్బులు వచ్చేస్తుంది శ్రీలంకలో కదా. ధవళేశ్వరం బార్డర్ లో వరద ఉంటే వీడికేమో బియ్యం డబ్బులు. అది రాజకీయంగా నేను చేయగలిగినటువంటి. అందుకే నేను అంటాను, జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడి ఈనాడు కానీ అబద్ధం ఒక రూపం అనుకునేవాడిని. ఏమండి చంద్రబాబు నాయుడు వాడు 6 తలకాయలు వచ్చి, ఒకటి ఈనాడు, ఒకటి ఆంధ్రజ్యోతి, ఒకటి నాయుడు TV5, 2 రాస్తాయి, 3 చూస్తాయి, చూపిస్తాయి. ఈ 3 అబద్ధమే, ఆ 2 అబద్ధం. దాంతో కొత్తగా సినిమా గ్లామర్ వాడదాం అనుకున్నాడు, పవన్ కళ్యాణ్ తెచ్చాడు, అదో పెద్ద అబద్ధం. కొడుకు నిన్న చూసాం కదా మాట్లాడుతుంటే పారిపోతున్నారు జనం, లోకేష్. గలం కాదండి, యువకులకు గరలం అంటే విషం. యువకుల్ని విషంతో నింపి వాళ్ళని ఎదగకుండా చూడాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. యువతని యువగలం అని అనొద్దు, దాన్ని యువ గరళం. రేపు సభ అనుకున్నాడు, గరళానికి అందరూ పారిపోయారు. అటువంటి దుష్ట శక్తులు అంటే మంచిని ఎప్పుడూ కూడా తగ్గించడానికి దుష్ట శక్తులు వస్తాయి. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని
ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో 5 ఏళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మీరు గమనించారు. ఆ గమనించిన దాన్ని పేదవాడికి పంచండి. ఆ భయస్థుడికి భయం పోగొట్టండి. ఇవాళ సెంటర్కి వెళ్తే ఆడొస్తాను ఈడొస్తాననేటువంటి భయం లేదు. మంచి లా అండ్ ఆర్డర్ ఉంది, అదంతా నిలబెట్టండి. దానికోసం నా అవసరం ఎప్పుడు అనుకున్నా నాకు ఒక ఫోన్ కాల్ చేయండి, ఖచ్చితంగా నేను అందుబాటులో ఉంటాను. ఇక చిన్న అంశం ఏంటంటే 10 మంది మన దగ్గర పనిచేసిన వాళ్ళు బయటికి వెళ్ళి మేము ఏదో సాధించేవాళ్ళం. వాళ్ళ తరం కాదు సాధించడం. నేను ఓ పేదవాడి జీవితానికి బతకిచ్చే నాయకుడు చెప్పిన మాట వింటమనేటువంటిది సందర్భంగా నాకు 56% వచ్చింది. నాకు ఇది సర్వే 56%. బట్ బోస్ గారు డైరెక్ట్ గా అడిగి ఇచ్చేసేవాడిని. దొంగని చేసేసి మాట్లాడాల్సినంత పని లేదు. డైరెక్ట్ గా అడిగి ఇచ్చేసేవాడు. ఆ రోజు తాను వద్దన్నాడు, నేను పోటీ చేయను అన్నాడు. అటువంటి దానికి కదా ఎందుకు నన్ను ఏదో ఇక్కడ నేను ఏదో దోపిడీ చేసేస్తాను, ఏం దోపిడీ చేస్తాను? ఎవరు ఇచ్చారు పైసలు? ఆయన ఇచ్చాడా? మనిషి ఇచ్చాడా? ఆ దోపిడీదారులందరినీ పక్కన పెట్టుకుని, దొంగలందరినీ పక్కన పెట్టుకుని మళ్ళీ అంటారు. ఖచ్చితంగా ఆ సీడని పోగొడితేనే ఈ రామచంద్రపురం అనేటువంటి వృక్షం ఎదుగుతుందని అనుకున్నాను నేను. మళ్ళీ సీడ ఈ చెట్టుకి పట్టకుండా, రామచంద్రపురం అనే చెట్టుకి పట్టకుండా బోసు గారు మంచివాడు. ఆయన మంచితనాన్ని ఎవరు కూడా ప్రశ్నించరు. నేను కూడా చెప్తున్నాను, ఒక్కటి ఫైనల్ ఒక మాట చెప్తున్నాను. బోసు గారు అనే పాత్ర ఇన్ని రకాలుగా నన్ను హింసించకపోతే నేనంత ఎదగలను. కాబట్టి నేను 10 సార్లు అంటే సుమారుగా 1,00,000 సార్లు బోసు గారికి నా ఎదుగుదలలో ప్రధానమైనటువంటి పాత్రనిచ్చి ఆయనకి నమస్కారాలు తెలియజేస్తూ, ఆయనకి తోడుగా తోడతూడుతులు గారు వచ్చారు. వీరిరువురు లేకపోతే నాకింతటి కీర్తి గాని, ఇంతటి గౌరవం గాని, ఇంతటి అవకాశం గాని రాదు. వారిరువురిని కూడా మనస్ఫూర్తిగా ఇటు తోడతూడుమూర్తులు గారిని, ఇటు బోస్ గారిని, నేనన్న ఒక్క మాటకి, స్నేహ రామచంద్రపురం అన్న ఒక్క మాటకి వారిద్దరూ కలిసి ప్రయాణం చేసినందుకు ఇరువురికి మీ అందరి సాక్షిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై జగన్! జగన్మోహన్ రెడ్డి నాయకత్వం! జగన్మోహన్ రెడ్డిలో ఒక సంస్కర్తను చూశాను నేను. వీరేశలింగం పంతులు సతీ సాగమనాన్ని ఆపేశాడు. మహాత్మా జ్యోతిరావు పూలే స్త్రీ విద్యను తీసుకొచ్చాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత జన ఉద్ధారణ. అటువంటివన్నీ కలిసి అందరి యొక్క మనసులు తెలిసి సంస్కర్తగా మారినటువంటి జగన్ కి రామచంద్రపురం నుంచి చెప్పించాలనుకుంటున్నాను. నేను సంస్కర్త జగన్ అని అంటే సలాం జగన్ అని మీరు అనండి. సంస్కర్త జగన్, సంస్కర్త జగనన్న, సంస్కర్త జగనన్నకు థ్యాంక్ యూ.